సర్వమతాలకు నీలమైన భాగ్యనగరంలో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. శీతాకాలంలో సందర్శించాల్సిన ప్రాంతాల్లో ముఖ్యమైనది బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం. ఏడాదిలో కేవలం 10 రోజులు మాత్రమే అక్కడికి సాధారణ ప్రజలు అనుమతిస్తుంటారు. ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది పూర్తి కావడంతో ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచారు. బుధవారం నుంచి ప్రారంభమైన సందర్శకులకు అనుమతి వచ్చే నెల 6 వరకు కొనసాగనుంది. దేశ ప్రథమ పౌరుడి శీతాకాల విడిదిగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. నిజాం కాలంలో నిర్మించిన ఆ భవనం అత్యంత పురాతనమైనది మాత్రమే కాదు, అద్భుత సౌధం. సుమారు 90 ఎకరాల్లో ఉన్న ఈ ప్రదేశంలో 116 రకాల ఔషధ, పలు రకాలైన పూల మొక్కలతో పాటు వివిధ రకాల పండ్ల తోటలు ఉంటాయి. 16 గదులు ఉండే ఈ భవంతిలో దర్బార్ మహల్, డైనింగ్ హాల్ ఎంతో ప్రత్యేకమైనవి. ఒకేసారి 25 మంది కూర్చుని భోంచేసేందుకు వీలుగా భారీ డైనింగ్ టేబుల్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక వంటగది నుంచి డైనింగ్ టేబుల్ వరకు ఉన్న అండర్ గ్రౌండ్ టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇటీవలే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇక్కడకు వచ్చి బస చేశారు. ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది ముగిసిన తర్వాత ప్రజలకు వీక్షించే అవకాశం కల్పిస్తారు. బుధవారం నుంచి ప్రజల సందర్శనార్థం తెరచి ఉంచారు. ఇక్కడి ఫౌంటైన్, జలపాతాలు, కాలానుగుణంగా వికసించే పుష్పాల సోయగాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రవేశం ఉచితం కావడంతో సందర్శకుల తాకిడితో రాష్ట్రపతి నిలయం కళకళలాడింది. రాష్ట్రపతి నూతనంగా ఆవిష్కరించిన రాక్ గార్డెన్, వాటర్ ఫాల్స్ చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జనవరి 6 వరకు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే అవకాశం ఉంది. చాలా బాగుంది, మెయింటెనెన్స్ చాలా బాగున్నది. 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చాము, అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వి కాంట్ ఎంటర్ ద గార్డెన్స్. దట్ టైమ్ వి కుడ్ ఏబుల్ టు గెట్ ఇన్ టు దట్ అండ్ ప్లే విత్ ద కిడ్స్ అండ్ ఆల్. దట్ వి ఆర్ మిస్సింగ్. బయట అంటే మేబీ ఇన్ ద ఫారెన్ కంట్రీస్ లో చూసాం, కానీ ఇక్కడ ఇండియాలో అయితే ప్రెటీ వెల్ మెయింటైన్. ఇంత మంచి మెయింటెనెన్స్ ఎక్కడ చూడలేదు. కంపల్సరీ పిల్లల్ని వేసుకొని వచ్చే ప్లేస్, మంచి హాలిడే టైం తీసుకొని కంపల్సరీ వచ్చే ప్లేస్ అన్నమాట. డిఫరెంట్ కలర్స్ అన్నమాట, ఫ్లవర్స్ వి కాంట్ సీ ఇన్ ద సిటీ అన్నమాట. బట్ ఇక్కడ అయితే డిఫరెంట్ కలర్స్, ఫ్లవర్స్, నేచర్ అయితే మనం మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. ఖతర్నాక్ ఎంజాయ్ చేయొచ్చు, అది మాత్రం చెప్తున్నా నేను. సిటీలో అయితే పొల్యూషన్ వేసుకొని ఉంటాం, కానీ ఇక్కడైతే చాలా బాగుంది. This is my third visit to Rashtrapati Bhavan. My first visit was with my whole family. My second visit was with my school, and it's my third visit over here. And I liked it very much. ఏ చెట్టు, ఏ దేవుడికి, ఏ నక్షత్రము, ఏ గ్రహము, అవన్నీ వాటి గురించి కూడా ఉంది. ఆ చెట్లు, నేచర్, ఆ చెట్టును మనం పేరు విన్నదే కానీ ఎలా ఉంటుందో చూడలేదు. దాన్ని ఈ రోజు మంచిగా మనం చూసి టచ్ చేసి ఫీల్ చేసుకోవచ్చు ఆ చెట్లను కూడా. ఈడ ఎంతో బాగుంది, పొల్యూషన్ లేకుండా. వెహికల్స్ అసలు 400 మీటర్స్ లో బయటనే ఆపేస్తుర్రు. ఇక్కడ నాకు నచ్చిన ఒక విషయం ఏంటిదంటే, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ని తీసుకొని రారు. సపోజ్ మనం తీసుకొస్తే మొత్తం కవర్స్ అవన్నీ లిటర్ చేస్తాం. అది నాకు చాలా నచ్చింది. మనము ఎప్పుడు చూసినా క్యాక్టస్ని ఓన్లీ డెజర్ట్లో చూస్తాం, కానీ ఇక్కడ కూడా క్యాక్టస్ చూడడానికి వస్తుంది. నాకు ఇది బాగా నచ్చింది. ఈ రాష్ట్రపతి భవన్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నాకు నా ఫ్రెండ్స్ కూడా చెప్పాలని ఉంది చూడండి అని. చూశారు కదా రాష్ట్రపతి నిలయం అందాలను. సువిశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసిన భవంతులు, బొటానికల్ గార్డెన్, పూల మొక్కలు, సుందర నందనవనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి కదూ. అయితే ఇటీవల ఏర్పాటు చేసిన ఈ రాక్ గార్డెన్ మరెంతగానో అలరిస్తోంది. ఒకవైపు ఎడారిని, మరోవైపు వాటర్ ఫాల్స్ని తలపించేలా ఏర్పాటు చేసిన ఈ రాక్ గార్డెన్లో చిన్నారులు ఎంతగానో ఆస్వాదిస్తూ ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించండి. కెమెరా పర్సన్ రాజుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.